హరే కృష్ణ. శ్రోతలందరికీ దేవసేన ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢమాస శుక్లపక్షం ఏకాదశి నుండి అంటే ఈ రోజు నుండి చతుర్మాసం ప్రారంభమవుతుంది. సన్యాసులు చతుర్మాసంలో అంటే ఈ 4 నెలలు వర్షాకాలం కాబట్టి అటు ఇటు తిరగకుండా ఒకే ప్రదేశంలో ఉండి ప్రశాంతంగా భక్తిని చేసుకుంటూ ఉంటారు. ఆషాఢమాసం ఏకాదశి నుండి కార్తీక మాసం ఏకాదశి వరకు ఈ 4 నెలలు విష్ణుమూర్తి నిద్రపోతూ ఉంటాడు. పద్మపురాణాన్ని అనుసరించి అలా నిద్రపోవడాన్ని యోగ నిద్ర అని అంటారు. ఈ 4 నెలలు భక్తులు భక్తిని పెంపొందించుకోవడానికి సువర్ణ అవకాశం అన్నమాట. అత్యంత శ్రద్ధాభక్తులతో భక్తి చేసుకునే అవకాశం శ్రీకృష్ణ భగవానుడు మనకు కల్పిస్తున్నాడు. ధర్మరాజా, ఒకప్పుడు బ్రహ్మదేవుణ్ణి సమీపించి నారదుడు కూడా ఇలాగే ప్రశ్నిస్తాడు. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. దీన్నే దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇంకా పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి అధిష్టాన దేవత హృషికేశుడు. ఈ ఏకాదశి రోజు హృషికేశుణ్ణి సేవిస్తే ఆయన ప్రసన్నమై కోరిన కోరికలు తీరుస్తాడు. ఏకాదశి వ్రతకథ, ఏకాదశి మహిమ, ఏకాదశి చేస్తే వచ్చేటటువంటి పుణ్యం గురించి ఈ విశేషాలన్నీ తెలుసుకునే ముందు మొట్టమొదటిసారి నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. శ్రీకృష్ణ భగవానుడు ఏకాదశి వ్రత కథని ఈ విధంగా తెలియజేస్తున్నాడు ధర్మరాజుకి. ఒకప్పుడు రఘువంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు. ధర్మనిష్ఠా గరిష్ఠుడు, తపస్శాలి, పరాక్రమవంతుడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆ రాజ్యంలో ప్రజలు ఏ కష్టం లేకుండా, ఏ ఈతి బాధలు లేకుండా సుఖంగా శాంతిగా జీవిస్తూ ఉండేవారు. ఎలాంటి కరువు లేదు, రాజ్యం సుభిక్షంగా ఉండేది. కానీ అనుకోకుండా ఏ విధమైన పొరపాటు జరిగిందో, ఏ పాపం జరిగిందో గాని వర్షాలు కురవడం మానేసింది, పంటలు పండటం లేదు, త్రాగడానికి నీరు లేదు, ప్రజలు ఆహారం లేక మరణిస్తున్నారు. ఈ విధంగా 3 సంవత్సరాలు ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. ఆ ఊరి పెద్దలు కొందరు మాంధాత వద్దకు వచ్చి ప్రణామం చేసి, రాజా, 3 సంవత్సరాలుగా కరువు కాటకాదులతో ప్రజలు నానా బాధలు పడుతున్నారు. మీరు ఏదో ఒక రకంగా పరిష్కార మార్గం ఆలోచించి ఈ బాధల నుండి ప్రజల్ని రక్షించండి అని వేడుకున్నారు. అప్పుడు రాజు ఈ విధంగా అంటాడు. రాజు సరిగ్గా పరిపాలన చేయకుండా ప్రజలను హింసిస్తే ఇలాంటి విపత్తు కలుగుతుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కానీ నేను ధర్మంగా సత్యంగా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తున్నాను. ఈ విధంగా ఎందుకు జరిగిందో, నా వల్ల ఏ పాపం జరిగిందో నాకు తెలియదు. నేను దీనికి పరిష్కార మార్గం ఆలోచిస్తాను అని వాళ్ళందరినీ సాగనంపుతాడు. ఆ తర్వాత మాంధాత కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో మరికొంతమంది సైనికులతో కలిసి అడవికి బయలుదేరతాడు. అడవిలో ఎంతో మంది మునుల్ని, యోగుల్ని దర్శిస్తాడు. వారి ఆశీర్వాదం పొందుతాడు. అలా వెళుతూ 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 ఉండగా మాంధాత భాగ్యవశాన అంగీరముని ఆశ్రమం చేరుకుంటాడు. అంగీరముని బ్రహ్మమానస పుత్రుడు, తేజస్వి, మహాతపస్వి. మాంధాత మునిని సమీపించి దండ ప్రణామం ఆచరిస్తాడు. మాంధాతను చూసి అంగీరముని, రాజా, నా ఆశ్రమానికి రావడానికి గల కారణం ఏమిటి? నీ రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉన్నారా అని పరామర్శ చేస్తాడు. అప్పుడు మాంధాత, స్వామి, నేను ధర్మంగా న్యాయంగా ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటున్నాను. నాకు తెలిసి నేను ఏ అపరాధం చేయలేదు, ఏ పాపం చేయలేదు. కానీ 3 సంవత్సరాల నుంచి నా రాజ్యంలో కరువు మొదలైంది. ప్రజలు అల్లాడిపోతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు, తిండి లేక నీరు లేక మరణిస్తున్నారు. ఈ కరువు ఎందుకు వచ్చిందో నాకు తెలియడం లేదు స్వామి.
ఏదైనా ఉపాయం చెప్పండి, మళ్ళీ నా ప్రజలు సుఖంగా బ్రతికేట్లుగా చెయ్యండి అని చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు. అంగీరముని ఇలా అన్నాడు: సత్యయుగంలో 4 వర్ణాలలో బ్రాహ్మణులకి మాత్రమే తపస్సు చేసుకునే అధికారం ఉంది. కానీ మీ రాజ్యంలో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు, అందుకే కరువు వచ్చింది. నువ్వు వెంటనే అతన్ని సంహరించు అన్నాడు. స్వామి, నేను నియమనిష్టలతో జీవిస్తున్నాను. నిష్పాపి తపస్సు చేసుకుంటున్న వాడిని ఏ విధంగా సంహరించగలను? నా వల్ల కాదు స్వామి, నేను ఈ పని చేయలేను. మీరు మరేదైనా ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. అంగీరముని అన్నాడు: రాజా, అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి శయన ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. నువ్వు నీ బంధుమిత్రులతో, నీ ప్రజలతో కలిసి భక్తి ప్రపత్తులతో ఆచరించండి. అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది. హృషీకేశుని దయ వలన అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ వ్రత మహిమ వలన వెంటనే వర్షాలు కురుస్తాయి. మళ్ళీ మీ రాజ్యం సుభిక్షమవుతుంది అని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత మాంధాత అంగీరముని వద్ద సెలవు తీసుకుని తన రాజ్యం చేరుకుంటాడు. అంగీరముని చెప్పినట్లు ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చినటువంటి శయన ఏకాదశి వ్రతాన్ని తను బంధుమిత్రులతో, ప్రజలతో కలిసి ఆచరించాడు. ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో అందరూ కలిసి ఆచరించారు. అప్పుడు హృషీకేశుడు ప్రసన్నమయ్యాడు. ఈ వ్రత మహిమ వలన రాజ్యంలో మళ్లీ వర్షాలు కురవడం ప్రారంభించాయి. ప్రజలు కూడా సుఖశాంతులతో జీవితాన్ని గడపటం మొదలుపెట్టారు. మళ్లీ రాజ్యం సుభిక్షమైంది. ఎవరైతే శయన ఏకాదశి వ్రతపాలన చేస్తారో వారికి హృషీకేశుడు ప్రసన్నమవుతాడు. వ్రతపాలన మహిమ వలన వారికి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఎటువంటి ఈతి బాధలు ఉండవు. కరువు అనేది ఉండనే ఉండదు. అన్ని కష్టాలు, నష్టాలు తొలగిపోయి శుభం కలుగుతుంది. అందుకని అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి శుభ ఫలితాలు పొందాలి. అంతేకాకుండా ఎవరైతే ఈ వ్రత కథని వింటారో, ఎవరైతే వ్రత కథని చదువుతారో, ఎవరైతే వ్రత కథని చదివిస్తారో వారికి సకల పాపాల నుండి ముక్తి లభిస్తుంది. చివరికి మోక్షం కూడా కలుగుతుంది. శయన ఏకాదశి రోజున మహారాష్ట్రలోని పండరీపురంలో పుండరీకాక్షుని అంటే విఠలుణ్ణి దర్శించటానికి అన్ని ప్రదేశాల నుండి తండోపతండాలుగా ప్రజలు చేరుకుంటారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పుండరీనాథుణ్ణి దర్శించి పూజించి ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే పండరీనాథుణ్ణి దగ్గరగా వెళ్ళి ఆయన పాదాలని స్పృశించటానికి అవకాశం ఉంది. ఆ విధంగా పండరీనాథుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు. ఆనందంతో తమ ఇళ్లకు చేరుకుంటారు. హరే కృష్ణ.